హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వీటెన్ తెలుగు. ఈరోజు మనం ఏషియాలోనే రెండవ అతిపెద్ద మాల్ గురించి మాట్లాడుకుందాం. అదే మన ఇన్ఆర్బిట్ మాల్ మన వైజాగ్కి వచ్చేసింది. సో మొన్న మార్చ్ మంత్లో దీన్ని ఓపెన్ చేశారు. ఇంకా ఇంకా పనులైతే కొన్ని మిగిలి ఉన్నాయి. సూన్ ఇంకా పెద్దగా అవుతుంది. సో ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి. సో యాక్చువల్గా అయితే మాల్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేసేసారు. సో దాని యొక్క బ్లాగ్ అయితే ఇవాళ మనం చూసేద్దాం. సో ఇదండి, కనిపిస్తుంది కదా మీకు, ఇనారిబిట్ మాల్ వైజాగ్లో. ఈ మాల్ మొత్తం 1.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. అంటే ఆల్మోస్ట్ 117 ఎకర్స్లో దీన్ని నిర్మించారండి. చూడొచ్చు మనం స్టార్టింగ్లో. సో ఇక్కడ ఇది మన స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ నుంచి బ్యాగేజ్ అనేది చెక్ చేసి వస్తారు వారు, ఎగ్జిక్యూటివ్ వారు. సో మనకి ఏమైనా బ్యాగేజెస్ ఉంటే వాళ్ళు సో అందులో చెక్ చేసిన తర్వాత సో ఫస్ట్ స్టాప్ ఉంది. దీంట్లో 300 మించిన స్టాల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ స్టాల్స్ అనేది చాలా బాగా, ఇంకా 300 మించి ఇంకా పెడతారని చెప్పి ఇంకా ఉంది. సో ఇంకా పూర్తిగా అయితే స్టాల్స్ అయితే ఇంకా రాలేదు. సో ఇది అయితే గ్రౌండ్ ఫ్లోర్ మనం చూడొచ్చు. ఎస్కలేటర్స్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ ఇంకా కిందకి సెల్లార్లోకి వెళ్ళడానికి కూడా ఒక షాపింగ్కి సంబంధించిన ఒకటి ఉంది. ఇదైతే మన గ్రౌండ్ ఫ్లోర్లో చూడొచ్చు. మొత్తం ఎక్కడ చూసినా వుడెన్ కానీ ఎకో ఫ్రెండ్లీ ఉన్నట్టు ఎన్విరాన్మెంట్లో బాగా డిజైన్ చేశారు మొత్తం అంతా కూడా. అక్కడ చెట్టు కానీ, అక్కడ కూర్చున్న లీవ్స్ కానీ, సోఫాస్, ఎక్కడికక్కడ రిలాక్స్ అవ్వడానికి పీపుల్ తిరిగినప్పుడు అక్కడికక్కడ సోఫా సెట్స్ కూడా అరేంజ్ చేశారు బాగానే. ఎన్విరాన్మెంట్ పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ లాగా ఉంటుంది. ఒక గ్రీనరీని మొత్తం మాల్ అంతా అయితే కనిపించేలా చేశారు. చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కింద నుంచి ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఈ ఫస్ట్ స్టాల్స్ చూసుకున్నట్లయితే అద్భుతమైన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ మాల్ మొత్తానికి ఇదే అట్రాక్షన్ అండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నిజంగా అందుకే సెంటర్లో ఉంచారు దీన్ని తొలగించకుండా. ఈ చెట్టుని ఎంత అద్భుతంగా నిర్మించారంటే అంత అద్భుతంగా నిర్మించారు. చూడొచ్చు ఆ వ్యూ మీరు, ఆ చెట్టు వ్యూ, గ్రీనరీ. ఇందాక మీకు చెప్పాను కదా, గ్రీనరీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్టున్నారు వీళ్ళు. చాలా బాగుంది. సో ఇదైతే మాల్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్తున్నాం మనం. చూడొచ్చు ఆ చెట్టు యొక్క అందాలు. ఇదే మీకు మళ్ళీ సెకండ్ ఫ్లోర్ నుంచి చూపిస్తా ఈ చెట్టుని పైకి ఎక్కిన తర్వాత. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందో మొత్తం అంతా. వావ్, ఎగ్జాక్ట్ సూపర్. వుడెన్ ఫర్నిచర్ ఇచ్చారు. మా వాడు వెనకాల ఉన్నాడు, ఎవడో ట్రక్ లోపలికి వేసి ఇచ్చాడు అంటే. ఆ ట్రక్ అనేది ఫుడ్ ట్రక్ అండి. సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం రిసెప్షన్స్ కానీ, ఏరియాస్ కానీ మొత్తం అంతా అవసరం అంటే అవసరం అండి. రియల్లీ మన వైజాగ్కి ఇది ఒక తలమానికంగానే ఉంటుంది. కమర్షియల్ హబ్గా మారకపోతుంది అతి త్వరలో మన వైజాగ్. సో ఇన్ఆర్బిట్ మాల్ అనేది కైలాసపురం దగ్గరలో ఉంటుంది మనకంటే, పోర్ట్ ఏరియా దగ్గర. మన పోర్ట్ బస్ స్టాండ్ దగ్గరలో లోపలికి వస్తే కొంచెం హైవేకి ఆనుకొని కొన్ని డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. సో ఇది అంతా మనం మీరు చూస్తున్నంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఈ స్టాల్స్ కానీ మొత్తం అంతా అవసరం అనమాట. రియల్లీ అవసరం అండి. తిరుగుతూ ఉంటే నాకు మళ్ళీ వస్తుంది సినిమాలో వెంకటేష్ డైలాగ్ గుర్తొస్తుంది. తన ప్యాలెస్లో తిరుగుతాడు చూడండి, ఇది ఏమేంద్ర నాయన అని. అట్లానే ఉంది, అంత తిరిగి అట్టే అనిపిస్తుంది మళ్ళీ. సో ఎక్కేసి మనం ఎక్సలేటర్ ఎక్కేసి పైకి అయితే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఎస్కలేటర్లో awesome escalator view. wow. సో ఇది మన సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. చూడండి, సెకండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వ్యూ అయితే ఇలా ఉంది. ఈ వర్క్స్ అయితే ఇంకా జరుగుతున్నాయండి. ఇంకా లాట్ ఆఫ్ షాప్స్ అండ్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎన్విరాన్మెంట్ అయితే ఇక్కడ క్రియేట్ కాబోతుంది. ఇది ఇంకా మీరు చూస్తుంది కొంత. సో ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు, కింద కూర్చున్న వాళ్ళకి కనిపిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ మనకి. రహేజా గ్రూప్ వారు దీన్ని
ఎస్టాబ్లిష్ చేశారని. సో కైలాసపురం పోర్ట్ హాస్పిటల్ సమీపంలో ఈ మాల్ ఏర్పాటు చేయబడింది. వేగంగా పెరుగుతున్న మన పాపులేషన్ దృష్టిలో ఉంచుకొని ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశారంట. సో ప్రధాన సౌకర్యాలు వచ్చేసి 350 పైగా ప్రముఖ బ్రాండ్లు, 8 స్క్రీన్ మల్టీప్లెక్స్ కూడా వస్తుందంట త్వరలో. ఫుడ్ స్టాల్స్ అయితే విభిన్న రకాలైన ఫుడ్ స్టాల్స్, అవుట్లెట్స్ ఇక్కడ ఉన్నాయండి. చాలా ఆధునికమైన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. మహేషా గ్రూప్ వారు సుమారు నాకు తెలిసి 600 crores పెట్టి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారంటండి. ఈ వైజాగ్ కమర్షియల్ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అసంగా ఉంది. ఇది ఇప్పుడు మనం 2nd ఫ్లోర్లో ఉన్నాం, చూస్తున్నారు మీరు. సూట్ కేస్ డిఫరెంట్ స్టాల్స్. కృష్ణ ఓపెనింగ్స్ చెప్పాను కదండి, ఇంకా చాలా స్టాల్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉంది. అమెరికన్ టూరిస్టర్స్ వచ్చేసాం పైకి అయితే వచ్చేసాం. 3rd floor. యుఎస్ పోలో అసిస్టెంట్, క్రాస్వర్డ్. సో ఇక్కడైతే చాలా అయితే ఓపెనింగ్ జోన్ అనుకున్నా, అయితే బోర్డింగ్ జోన్ చూసాం. ఇంకా కొన్ని చాలా ఇంకా ఓపెన్ చేస్తారంట. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మాల్ ఇంకా కొంచెం అయితే కన్స్ట్రక్షన్లో ఉంది, కొంచెం వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి, అయినప్పటికీ ఓపెన్ చేశారు. సో ఉన్న వాటితో ముందే ఓపెన్ చేసేసారనమాట. ఇదైతే ఒక ఎక్సలెంట్ ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ మన వైజాగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నిజంగా. ఎన్విరాన్మెంట్ అయితే ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ ఎన్విరాన్మెంట్, సూపర్ ఆసమ్గా ఉందండి. టైమ్ జోన్. సో ఇది మన కిడ్స్కి సంబంధించి గేమ్స్కి మొత్తం సంబంధించినవన్నీ ఉన్నాయండి లోపల. కిడ్స్ గేమ్ జోన్ అని అనుకోవచ్చు. చాలా 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 ఆసమ్గా ఉంది. ఒకసారి అయితే వ్యూ చూసేయండి. బౌలేక్, క్లాత్ ఎంపోరియం, స్వీట్ డ్రీమ్స్ అంట, గో కలర్స్. ఇవన్నీ పైనుంచి కిందకి చూసాను మొత్తం. అదికుండా ట్రీ పైనుంచి 5th floor ఇంకా 3rd floor నుంచి ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను కదా. ఇదిగోండి వచ్చేస్తున్నాం. ఆ ట్రీ వ్యూ మధ్యలో ఉంది కాబట్టి బాగుంటుంది. మొత్తం అంతా తిరిగి వచ్చేసాం మధ్యలోకి. ఇందాక మనం కింద చూసింది ట్రీ ఇదేనండి, పైకి 3rd floorలో. అవసరం కదా. ఓ గ్రీనరీ, ఆ గ్రీనరీ చూస్తుంటే అవసరంగా ఉందండి నిజంగా. ఫొటోస్ అయితే చాలా బాగా దిగుతున్నారు అందరూ. క్రీమ్ స్టోన్, చూడొచ్చు మీరు ఎస్కలేటర్ వ్యూ పైనుంచి. నాగాస్ ఓపెనింగ్ సూన్. కేఎఫ్సి దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇట్స్ లుకింగ్ గుడ్. సో ఇక్కడ ఆర్డర్ చేయడానికి అయితే స్క్రీన్ మీద అయితే ఆర్డర్ చేసేసుకుంటున్నారు అందరూ.
నేను మా ఫ్రెండ్ అయితే ఆర్డర్ చేసేసాం, ఆల్రెడీ తినేసాము కూడా. సో ఇక్కడ సిట్టింగ్కి అయితే ఈ విధంగా ఉందండి. మెక్డానల్డ్స్ కానీ కేఎఫ్సీస్ కానీ ఈ థర్డ్ ఫ్లోర్లో ఇచ్చేస్తారు వీళ్ళు. సో మనం పైకి ఎక్కేసరికి ఆల్మోస్ట్ అలసిపోతామండి, ఆటోమేటిక్గా తినాలనిపిస్తుంది. అక్కడ ఆ ఏరియాకి వచ్చేసరికి ఆటోమేటిక్గా మనకు తినాలనిపిస్తుంది. సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగా అండి. ఇటువంటి చెప్పాను కానీ త్రిబుల్ ఏ అల్లు అర్జున్ గారి మూవీస్ సంబంధించిన తీసుకుంటారు. ఇక్కడ మల్టీప్లెక్స్ కూడా ఓపెన్ అవ్వాలి, ఎయిట్ స్క్రీన్ ఇది త్వరలోనే ఓపెన్ అవుతుంది. అది ఇంకా ఓపెన్ అవ్వలేదు, అది ఓపెన్ అయితే ఇంకా బాగుంటుంది. చూడొచ్చు మనం మొత్తం ఇవ్వండి గ్రీనరీ కానీ ఆ వుడెన్ ఫర్నిచర్ కానీ మొత్తం ఎకో ఎన్విరాన్మెంట్లో అయితే ఉంది. ఇక్కడ మెక్డొనాల్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ఇది మెక్డొనాల్డ్ వ్యూ. నెక్స్ట్ ఇక్కడ నుంచి పై ఫ్లోర్ నుంచి వ్యూ చూస్తుంటే అవసరంగా కనిపించింది పోర్ట్ ఏరియా మొత్తం కూడా. ఇక్కడ నుంచి బాగా మీకు అది గ్లాస్లో కనిపిస్తుంది చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు ఆ వ్యూ. ఆ పోర్ట్ వ్యూ కానీ మొత్తం అంతా వైజాగ్ సిటీ పైన వ్యూ అవసరంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ మాత్రం చాలా బాగుందంటే చాలా బాగుంది. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే గోయింగ్ అవుతున్నాయి అవతలపు. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరగాలి మల్టీప్లెక్స్ కానీ ఇంకా కొంచెం వాకింగ్ ప్లేసెస్ కానీ అవతలపు ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందండి. చూడవచ్చు ఎక్కడికెక్కడ వెల్కమ్ టు ఇనార్బిట్ మాల్ అనే స్క్రీనింగ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అండి. లోపలికి వచ్చిన దగ్గర నుంచి బయటికి వెళ్ళేంత వరకు మంచి ఎన్విరాన్మెంట్లో అయితే వీరు మంచి వాతావరణంలో అయితే తీసుకుని వచ్చారు రహేజా గ్రూప్ వారు. సో వ్యూ చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం మీకు. ఇక్కడ నుంచి మీకు కింద రైట్ సైడ్ చూపించాను చూడండి, అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వాలి, ఇంకా అవుతలేదు, అవుతున్నాయి, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. ఇంకా మల్టీప్లెక్స్ కానీ స్క్రీనింగ్ కాంప్లెక్స్ కానీ షాపింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఇంకా ఓపెన్ అయితే అవ్వాల్సి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇనార్బిట్ మాల్కి సంబంధించిన వింతలు విశేషాలు మొత్తం అన్నీ కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్వీడన్ తెలుగు. చాలా మంది అయితే వ్యూ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తేనే నేను మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఇవ్వగలను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.